జంతర్ మంతర్ దగ్గర జరిగిన ప్రొటెక్షన్ కి ఎంత హంగామా చేసిరు, నానా హడావిడంతా చేసిరు. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు, సెలబ్రిటీలు, వీళ్ళు వాళ్ళు అని లేకుండా అందరూ సపోర్ట్ ఇచ్చిండ్రు, అందరూ నిలబడిండ్రు, అందరూ పోరాడిండ్రు అని అనుకుందాం. మరి మీ అందరికీ ఈరోజు జార్ఖండ్ లో జరుగుతున్న ప్రొటెస్ట్ కనిపిస్తలేదా? అక్కడ ఎంతమంది విద్యార్థులు విలవిల్లాడిపోతూ వాళ్ళే స్వయంగా ఎటువంటి యాంటీ నేషనల్ స్లోగన్స్ లేకుండా స్వయంగా వాళ్ళకు కావాల్సిన దానికోసం కొట్లాడుతుంటే ఇప్పుడు ఏ ఒక్క ఇన్ఫ్లుయెన్సర్ వాళ్ళ కోసం నిలబడతలేడు, ఏ ఒక్క సెలబ్రిటీ వాళ్ళ దగ్గరికి కూడా వస్తలేరు. ఎందుకు? సిజెపి ప్రొటెస్ట్ చేసిన జంతర్ మంతర్ దగ్గర జరిగినంత మసాలా అదంతా కూడా ఇక్కడ లేదనా? లేదంటే ఇక్కడ ఇంత నీతి నిజాయితీగా చేస్తున్నందుక ఒక్కరు కూడా అక్కడికి పోతలేరు. ఈవెన్ ఈ నేషనల్ మీడియాలు కూడా అక్కడికి పోతలేరు, వాళ్ళ బాధ చూస్తలేరు. వాళ్ళు స్టూడెంట్స్ మాట్లాడుతున్న మాటలు వింటుంటే నిజంగా ఎంత బాధ అనిపిస్తుంది అంటే అంత బాధ అనిపిస్తున్నారు. ఇంతగానం పోరాడుతున్నారు, ఇంతగానం తనలాడుతున్నారు, ఇంత బాధ చెప్పుకుంటున్నారు, ఆమరణ నిరాహార దీక్షలు చేసుకుంటా సలైన్ లెక్కించుకుంటా లేచి కూసోలేని పరిస్థితిలో కూడా అంతగానం కొట్లాడుతుర్రు. వాళ్ళు ఎందుకోసం కొట్లాడుతుర్రు? ప్రభుత్వాలు దిగిపోవాలనే కాదు, ఒక లీడర్ రాజీనామా చేయాలని కాదు కదా. వాళ్లకు జరిగిన ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో అవి సరిగ్గా జరగలేదు, అందులో అవకతవకలు ఉన్నాయి, మాల్ ప్రాక్టీస్ జరిగింది, మళ్ళీ రీకండక్ట్ చెయ్యండి అనే అడుగుతున్నారు. అది అడుగుతుంటే కూడా అక్కడ జార్ఖండ్ లో ఒక్కరంటే ఒక్క ప్రభుత్వ నాయకుడు స్పందిస్తలేడు. సోషల్ మీడియా అంతా కూడా అసలు దాని మీద సైలెంట్గా ఉంది. ఈ సో కాల్డ్ ఇన్ఫ్లుయెన్సర్లు కూడా నోరు విప్పుతలేరు. ఈ సెలబ్రిటీలు అయితే వాళ్ళ దిక్కు కూడా చూస్తలేరు. ఇది ఈరోజు వాళ్ళందరికీ జార్ఖండ్ లో జరుగుతున్న ప్రొటెస్ట్ మీద ఉన్న శ్రద్ధ. అదే మళ్ళీ వీళ్ళకి సిజెపి జంతర్ మంతర్ లాంటిది అయితే ఎగేసుకుంటూ వస్తారు, ఫోటోల కోసం వీడియోల కోసం అన్నీ కూడా నానా నాటకాలు పడుతుంటారు. కానీ రియల్ ప్రొటెస్ట్లు జరుగుతున్న చోట ఏ ఒక్క మనిషి కూడా ఉండడు. ఒక్కసారి ఇక్కడ కొన్ని వీడియోలు చూపిస్తా, ఒకసారి అవి చూడండి. నిజంగా మానవత్వం ఉన్న ఏ మనిషి అయినా సరే వీళ్ళ గురించి కొట్లాడకపోయినా కనీసం ఒక మాట అయినా మాట్లాడాలి. ఏంటి ఇన్స్టాగ్రామ్లో ఆల్గరిథంల మీద బతికేయచ్చు, ఆల్గరిథంల మీద ఇష్టం వచ్చినట్టు మొత్తం మీద జరిగిపోతుంది అన్నట్టుగా ఇది చేయొచ్చు. ఎక్కడి నుంచి ఫండింగ్స్ వస్తుందో తెలియకుండా ఈవెన్ ఫోన్లు అమ్ముకునేటోడు కూడా అక్కడ ఎంత మందికి కుంభాలు భోజనం అయితే పెట్టొచ్చు. ఇవన్నీ కూడా జరుగుతాయి. కానీ ఇటువంటి నీతి నిజాయితీగా జరుగుతున్న ప్రొటెస్ట్ లో ఏ ఒక్కరు ముందుకు రారు సహాయం చేయడానికి, వాళ్ళ కోసం ఏ ఒక్కరు నిలబడరు. ఈ రాజకీయ నాయకులు ఎక్కడ పోయారో, రాహుల్ గాంధీ ఎక్కడ పోయినవయ్యా? ఇప్పుడు నువ్వు ఆ రోజు విద్యార్థుల మీద దెబ్బ పడితే నన్ను కొట్టండి, నా విద్యార్థుల జోలికి పోకండి అని ప్రేమలు వలకబోసినావు కదా. మరి ఈరోజు ఆ ప్రేమలు ఎక్కడ పోయినాయి? వీళ్ళ వీడియోలు మీ వరకు రాలేదా? మీరు చూడకుండానే ఉండింటారా? అంటే అక్కడ మీకు సపోర్టెడ్గా ఉన్న గవర్నమెంట్లు ఉన్నందుక ఈ మౌనం, ఈ విద్యార్థుల మీద అంతగానం పార్షియాలిటీ? ఒక్కసారి ఈ వీడియోస్ చూడండి. हम लोग को चाहिए कि इस देश के सारे नेशनल न्यूज वाले हैं वो आए दिखाए झारखंड का क्या परिस्थिति है, क्या बना के रखे हैं, कैसा बनाना चाहते हैं। जिस राज्य ने सबको उजाला किया आज उस राज्य में इतना अंधेरा है कि उसको देखने वाला कोई नहीं। यही हमारा व्यवस्था है. చూసిరు కదా ఆ మనిషి ఎంతగానం లోపల నుంచి బాధ తన్నుకుంటూ వస్తుంది. ఈరోజు కనిపిస్తలేవా ఏ నేషనల్ మీడియా వాళ్ళకి మా బాధలు అని అడుగుతుంటే ఇలాంటివి చూసినప్పుడు ఎవరికేం అనిపించదా? ఆ సోషల్ మీడియాలలో ఆ ఉన్నవి లేనివి ఉన్నట్టుగా ఎక్కడెక్కడో ఫేక్ వీడియోలు తీసుకొచ్చి అంత ఫేక్ కంటెంట్ని హైలైట్ చేస్తూ దాన్ని గ్లోరిఫై చేస్తూ ఉన్నవి నిజమని నమ్మి ఆ రోజు అందరికీ అండగా ఉన్నారే. మరి ఈ రోజు వీళ్ళు మాట్లాడుతున్న మాటలు మీకు కనిపిస్తలేవా? వాళ్ళ బాధ అర్థమైతలేదా? అసలు ఏమని అనుకోవాలి? ఓహో, ఈ జార్ఖండ్ ప్రొటెస్ట్ అంత ఆస్థెటిక్ గా లేదు కదా, నిజమైన స్టూడెంట్స్ నిజాయితీతో గొడవ పడుతున్నారు కదా, అది నచ్చతలేదు మీకు ఈరోజు. అందుకే ఎవరు దీని మీద ముందరకు వచ్చి మాట్లాడలేకపోతున్నారు, దీనికోసం ఒక స్టాండ్ తీసుకోలేకపోతున్నారు. इतना पूरे कांग्रेस हो गया ये आधे का गज दिन तो मैं यहाँ आई तो ये मेरा चला जाएगा और कल नहीं आएगी तो कल क्योंकि पहले का टिका है सिर्फ 7 आवर मैं अपना कम्युनिकेशन इसके लिए स्ट्रॉन्ग करने के लिए
सिर्फ ऐप डाउनलोड करते रहते, पूरा टाइम वेस्ट कर दिया। हमारा प्लान भी नहीं, हमारा प्लान भी कहाँ है? ओडिशा में जो दोस्त लोग रहते हैं उनका प्लान भी है, उनका सही सही काम होता है। लोग सोचेगा ना कि मैं स्टूडेंट हूँ, मैं बस बोलने के लिए आई हूँ, मेरे पास एडमिट कार्ड इतना सारा एडमिट कार्ड, कभी डैडी एग्जाम दिलाने जा रहे हैं, मम्मी एग्जाम दिलाने जा रही है, कभी अकेले नहीं जाने देता क्योंकि लड़की हूँ ना। सर आई डोंट वांट टू क्राई इन फ्रंट ऑफ कैमरा। I am a strong person, but sometimes, sir, it feels like I am nothing. I am nothing. छह को प्रोटेस्ट से तुम किसी पाऊँ कितना मतलब क्या करूँ और हम लोग इंस्टीट्यूशन को पूछेगा मैं सब याद करते रहते, हम लोग को सब चीज याद नहीं रहता। हम लोग ह्यूमन है, बार बार रिपीटेशन से मैं बोलना नहीं चाहूंगी, मैं अपना देश का सम्मान करती हूँ, लेकिन सेंटर भी वही कर रहा है, नीट का स्टेट में तो वही कर रहा है, सब भ्रष्टाचार। చూసిరు కదా ఎంత బాధతోన ఎంతగానము ఏడ్చుకుంటా మాట్లాడుతున్నారు. ఒక్క రోజు సమయం వేస్ట్ చేస్తే ఎంత రివిజన్ ఉంటుంది, ఇవన్నీ కూడా చెప్పుకుంటా బాధపడుతున్నా అక్కడ గవర్నమెంట్లకి ఇంత కనికరం లేదు. ఈ ప్రొటెస్ట్ని ముందరికి తీసుకుపోయే అంత సోషల్ మీడియాలు ఉన్నప్పటికీ ఏ ఒక్క ఇన్ఫ్లుయెన్సర్లకి ఏ ఒక్క సెలబ్రిటీలకి ఎవ్వరికి కూడా వీళ్ళ వీడియోలు కనిపిస్తలేవు, వీళ్ళ మాటలు అసలుకే వినిపిస్తలేవు. వీళ్ళకి ఏవి వినిపిస్తాయి అంటే దేశాన్ని విడగొడతామని చెప్పే వాళ్ళ మాటలు, దేశాన్ని ముక్కలు ముక్కలు చేస్తామని మాట్లాడుతూ దేశం కోసం ఏదో చేస్తున్నామని మాట్లాడేటోళ్ళు ఉంటారు చూడండి, వాళ్ళంటే నచ్చుతారు, వాళ్ళ మాటలంటే నచ్చుతాయి. ఒక పొలిటికల్ ఎజెండాని వెనకాల వేసుకొని అలాంటి ఎజెండాతో ముందుకు పోతూ స్టూడెంట్స్ ప్రొటెస్ట్లను అడ్డు పెట్టుకునే అభిజిత్ దీప్కే లాంటి వాళ్ళకి మాత్రం సపోర్ట్ ఉంటుంది. కానీ ఇలాంటి నిజమైన నికార్సైన నిరుద్యోగులకు ఉద్యోగం కోసం ఇంతగానం రాత్రి అనక పగలనక ఇంత కష్టపడి చదువుకుంటా ఒక్క గంట కూడా వేస్ట్ చేయకుండా ఈ ప్రొటెస్ట్కి వస్తే కూడా టైం వేస్ట్ అవుతుంది కానీ రాక తప్పదు అని ఇలా పోరాడుతున్న వాళ్ళకి ఎందుకు సపోర్ట్ చేయరు? ఇలాంటి వాళ్ళ కోసం ఎందుకు మద్దతు ఇవ్వరు? అంటే వీళ్ళు కదా అసలైన నిరుద్యోగులు, వీళ్ళు కదా మన నిజంగా భావి భారత పౌరులంటే ఆ టెంట్ల కింద పండుకొని నిద్ర లేక తిండి లేక బాడీలో కొంచెం కూడా ఎనర్జీ లేకుండా ఉన్నా కూడా పోరాడుతున్నారు. ఒక మంచి పని కోసం వాళ్ళు పోరాడుతున్నారు. ఇలాంటి వాళ్ళు కనపడరు. ఈ ప్రొటెస్ట్కి వచ్చి ప్రొటెస్ట్ చేస్తున్న వాళ్ళు అసలు ఎటువంటి సమస్యలతో ఉన్నారు, వాళ్ళు ఎంతగానం ఫేస్ చేసుకుంటూ వస్తున్నారు అనేది అయితే ఎవ్వరికి కళ్ళకు కనపడవు. సోనం వాంగ్చుక్ వాళ్ళు వీళ్ళని ఓ పెద్ద గ్లోరిఫై చేసి వాళ్ళు మొత్తం దేశం కోసం పొడిచిర్రు, నరికిండ్రు, మొత్తం మొద్దులు నరికి నరికి కట్టలు కట్టిర్రు అని వాళ్ళకి మద్దతు ఇచ్చుకుంటూ వచ్చిర్రు. కానీ బబిత అనే ఒక ఆమెకి భర్త లేడు, కంప్లీట్ గా లివర్ అంతా కూడా డ్యామేజ్ అయ్యింది, క్యాన్సర్ ఫైనల్ స్టేజ్ లో ఆమె క్యాన్సర్తోనే పోరాడుతుంది. అయినప్పటికీ ఎన్ని హెల్త్ ఇష్యూస్ ఉన్నా ఆర్థికంగా సరిగ్గా లేకున్నా కూడా మనోధైర్యంతో గుండె ధైర్యంతో ఈరోజు ఈ ప్రొటెస్ట్కి వచ్చి మరి ఆమె సపోర్ట్ని తెలుపుతుంది. ఇలాంటి వాళ్ళని కదా ఫేమస్ చేయాల్సింది, వీళ్ళని కదా నెత్తిన పెట్టుకోవాల్సింది, వీళ్ళ గురించి కదా గొప్పగా పొగడాల్సింది, వీళ్ళని కదా హైలైట్ చేయాల్సింది. వాళ్ళని వీళ్ళని దేశాన్ని నాశనం చేయాలనుకునే వాళ్ళని హైలైట్ చేసి వీ స్టాండ్ విత్ యూ, వి సపోర్ట్ ఫర్ యూ అని ఇలాంటివి పెడతారు. కానీ ఇలాంటి వాళ్ళని ఎందుకు సపోర్ట్ చేయరు? అంత ఆస్థెటిక్గా వీళ్ళు లేరనా? అంత చూపించుకోవడానికి వీళ్ళ గురించి మాట్లాడడానికి అంత పెద్దగా ఏమీ లేదన్నా? ఎందుకు? జంతర్ మంతర్ దగ్గర జరిగిన ప్రొటెస్ట్లో నిజంగా ఆ గన్స్ అవన్నీ వాడినరో వాడలేదో దేవునికి ఎరుగు, కానీ మొత్తం విద్యార్థులను నాశనం పట్టించారు. వాళ్ళని విద్యార్థులు అనుకుంటున్నారా లేదంటే టెర్రరిస్టులు అనుకుంటున్నారా? వాళ్ళ మీద దాడులేంది, బార్గెట్లేంది, ఇవేంది అవేందని మాట్లాడారు. ఈరోజు జార్ఖండ్లో చూస్తే ఈ ప్రొటెస్టర్లు అంతా కూడా ఏదైతే విధాన సభకి వెళ్ళాలని అనుకున్నారో ఆ సభ దగ్గర జార్ఖండ్ పోలీసులు ఎంత బందోబస్తును ఏర్పాటు చేసిండ్రు. అక్కడ ఉన్న బార్గేట్లు ఎట్లున్నాయి తెలుసా? ఆర్మీ ఏదైతే బార్డర్లలో పెడతారు చూసిండ్రా, ఇనుపదాండతో ఉండే బార్గేట్లు, ఆ బార్గేట్లు పెట్టిరు. వాళ్ళని విద్యార్థులు అనుకుంటుండ్రా లేకపోతే టెర్రరిస్టులు అనుకుంటుండ్రా? అక్కడ సిజేపీ జంతర్ మంతర్ ప్రొటెస్ట్ దగ్గర చెయ్యనిది కూడా చేసిర్రు అని హైలైట్ చేసిర్రు. ఇక్కడ అదే జరుగుతున్నా కూడా దాన్ని చాలా నార్మలైజ్ చేసి చూస్తున్నారు, చాలా నార్మల్ గా చూస్తున్నారు. నిజంగా అలాంటిది అక్కడ జరుగుతుంది. వాళ్ళ మీద లాఠీ చార్జ్ జరిగింది, టియర్ గ్యాస్ లతో వాళ్ళ మీద దాడులు చేసిర్రు,
లాఠీ చార్జ్తో ఇష్టం వచ్చినట్టు అక్కడ జార్ఖండ్లోని స్టూడెంట్స్ని కొట్టిరు. ఆ బార్గేట్లు పెద్ద పెద్ద గన్నులు పట్టుకొని అక్కడ పోలీసులంతా కూడా నిల్చొని ఉన్నారు. ఈ రోజు అవి కనిపిస్తలేవా? కనిపించవు. అవి అసలు ఎవ్వరికీ అనిపించవు. ఈ రాహుల్ గాంధీ మిగతా ఏదైతే ప్రతిపక్ష లీడర్లు ఉన్నారో వాళ్ళెవ్వరికీ కూడా ఈరోజు జార్ఖండ్ స్టూడెంట్స్ కనిపిస్తలేరు. వీళ్ళకి ఓట్లేయాలి, వీళ్ళని మనం ఎన్నుకోవాలి. ఇలాంటి మంచోళ్ళకి ఒక దగ్గర ఒకలాగా ఇంకో దగ్గర ఇంకోలాగా కపట ప్రేమలు చూపించుకుంటా నటించే వాళ్ళని మనం నెత్తిన పెట్టుకొని వాళ్ళకు భజన చేసుకుంటా ఉండాలి. ఇక్కడ ఏదైతే ఢిల్లీలో పెట్టిన బారిగేట్లకి నానా హడావిడి చేసిరు. అక్కడున్న బారిగేట్లు వాళ్ళు ఎక్కి దాని మీద దొంగుతున్నారు, తీసి దొబ్బుతున్నారు. అంటే అంత అట్లున్నాయి. ఇక్కడ జార్ఖండ్ దగ్గర ఉన్న బారిగేట్లను ఒకసారి చూస్తే వాళ్ళని విద్యార్థులు అనుకుంటున్నారా, టెర్రరిస్టులు అనుకుంటున్నారా? బార్డర్లో కానీ ఏ రకంగా బారిగేట్లు పెద్ద పెద్దవి పెట్టి ఉంచుతారో అంత పగడ్బందీగా అంత బందోబస్తుని ఏర్పాటు చేసిర్రు. అంటే ఒక ప్లేస్ దగ్గరికి రావాలనుకుంటే దాన్ని ఆపడానికి ప్రభుత్వం ఇంత చేస్తుంది, కానీ ఆ సమస్యను పరిష్కరించాలి, ఆ విద్యార్థుల బాధను అర్థం చేసుకోవాలి అని మాత్రం ఆ ప్రభుత్వం అనుకుంటుంది. ఇప్పుడు మరి ఆ ప్రభుత్వాన్ని దించేయాలి అని అయితే వాళ్ళు అడుగుతలేరు కదా. జస్ట్ న్యాయం చేయండి, ఎగ్జామ్ని రీకండక్ట్ చేయండి అని మాత్రమే అడుగుతారు. ఇలాంటి నిజాయితీ నీతి పరులైన విద్యార్థులకి ఏ పార్టీలు అండగా ఉండవు, ఏ ఇన్ఫ్లుయెన్సర్లు స్టాండ్ తీసుకోరు, ఏ సెలబ్రిటీలు కన్నెత్తి చూడరు, ఏ పొలిటికల్ లీడర్ వాళ్ళ పక్షాన నిలబడడు. ఇదే ఈరోజు ఇండియాలో జరుగుతున్న రియల్ ప్రొటెస్ట్కి జరుగుతున్న న్యాయం. సో దీనిపై మీరేమంటారు? కామెంట్ రూపంలో చెప్పండి.